మరి యొక్క రోజున కొన్ని విషయాలు మీతో చెప్పాలని చెప్పి నేను ఆశపడుచు ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుకే చెరును గాక. 103వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం అందిన ప్రభావ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి 3 సంవత్సరాల క్రితం ఈ రోజున మరి నేను ఈ రోజుకి ముందు రోజు వరకు కూడా మరి ఏకాంగులుగా ఉన్నటువంటి నేను దేవుడు ఏకాంగులను సంవత్సరాలుగా చేస్తానన్నటువంటి వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చాడు. మరి నా యవ్వన కాలంలో నేను అనుకునేవాడిని 20 ఇయర్స్కి డిగ్రీ అయిపోతుంది కాబట్టి జాబ్ సెర్చింగ్ అది కలిపి ఒక 22 ఇయర్స్ పడుతుంది. తర్వాత అప్రెంటిస్ అవి ఉంటుంది కాబట్టి 25 ఇయర్స్కి మంచి శాలరీ వస్తుంది, ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి, ఒక చక్కటి సెటిల్మెంట్ జాబ్ అవుతాం, మంచిగా వివాహం 25 సంవత్సరాలకు వివాహం చేసుకోవాలి, కరెక్ట్గా ఒక 27-28 లోపల పిల్లల్ని కనుక్కోవాలి, మంచిగా సెటిల్ అయిపోవాలి. ఇటువంటి ఆలోచనని కలిగి జీవించేవాడిని అనమాట. నేను నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు వస్తాయి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమవుతుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నేను ఎన్నో ప్రణాళిక వేశాను, మరి ఎంతో ప్లాన్లు చేసినప్పటికీ ఇక్కడ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. కారణం ఏంటంటే దేవుడి ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. నా జీవితంలో మరి చాలా డిసప్పాయింట్మెంట్ పరిస్థితులు ఎదుర్కోవడం జరిగేది. ఎక్కడికన్నా మ్యారేజెస్కి పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఏం జాబ్ చేస్తారు ఏంటి అని చెప్పి ఇట్లా అడిగారు అనమాట. అడిగినప్పుడు సమాధానం ఏం చెప్పాలో తెలిసేది కాదు. సరైనటువంటి ఉద్యోగం లేక సరైన పరిస్థితులు లేనప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యి ఆల్మోస్ట్ నేను రాసుకున్నాను ప్రతిదీ, మ్యాచ్ ఏ డేట్ ఎప్పుడెప్పుడు చూస్తాను అన్నీ కూడా 7 to 9 మ్యాచెస్ చూసి ఇంకా నా విషయంలో ఇంకా మ్యారేజ్ చేసుకోవటం అనవసరం. ఎందుకంటే నాకున్నటువంటి జాబ్ని బట్టి, నాకున్నటువంటి ఇంటిని బట్టి, నాకున్న పరిస్థితిని బట్టి ఇంకా మ్యారేజ్ చేసుకోవటం మంచిది కాదేమో. ఎవరు వెళ్ళినా కూడా ఇట్లా అడుగుతున్నారు, అవమానం ఎదురవుతుంది తప్ప ఏ విధమైన ఆదరణ ఎదురవట్లేదని చెప్పి ఇంకా ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ చిత్తం అయితే నీ నామ మహిమార్థంగా నీకు ఇష్టంగా ఏదైతే మ్యాచ్ ఉంటుందో ఆ మ్యాచ్ నా దగ్గర రాదు తప్ప నేను మ్యాచ్ దగ్గరికి వెళ్ళనని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంకా మొత్తం మానేసి అనమాట. ఇంకా చూడటం అన్నీ కూడా దేవుని మహాకృపను బట్టి మరి శ్రావణి పరిచయం అవటం, అది వివాహం అవటం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మ్యారేజ్కి ముందు ఒక డిసైడ్మెంట్ చేసుకున్నాం మేము. ఏంటంటే మ్యారేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవాలి. మ్యారేజ్ అయిన తర్వాత ప్రారంభించలేదండి మేము. మ్యారేజ్కి ముందే ఎర్లీ మార్నింగ్ 4కి లేవటం, ఇద్దరం కలిసి ప్రార్థన చేయటం, మరి శ్రావణి పాట పాడితే ఫోన్లో నేను వాకింగ్ చెప్తుండే మార్నింగ్ 4 గంటలకి. ఈ లైవ్ ప్రేయర్ మనం ఇప్పుడైతే స్టార్ట్ చేసాం, కానీ మేము 3 సంవత్సరాల క్రితమే ఇద్దరం కూడా ఆన్లైన్లో అంటే కాన్ఫరెన్స్ కాల్లో చేసేవాళ్ళం అన్నమాట. ఇదంతా కూడా దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఆ ప్రేయర్ని దేవుడు ఇంతవరకు ఆశీర్వదిస్తూ వచ్చి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది. ప్రసంగి గ్రంథం 4:12 చూసినట్లయితే, ఒంటరి యగునొకని మీద ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. కాబట్టి పెళ్ళైనటువంటి 3 నెలలకి నా స్నేహితునికి ఒక ఆయనకు ఫోన్ చేసి, ఆవిడ ఎలా ఉందంటే, ఆవిడెవరు అన్నాడు. ఆవిడ లేదు, ఇప్పుడు ఈవిడున్నది అన్నారు. ఆవిడెవరు ఈవిడెవరంటే, ఆవిడ ముందావిడ, ఈవిడ ఇప్పుడు వచ్చిన ఆవిడ అంట. ముందావిడ ఏమైందంటే ఏదో చిన్న డిస్టర్బెన్స్, మాట ఇది ఇక్కడ పెడతారని నేనంటే, లేదు ఇక్కడ పెట్టాలని ఆవిడ అంటది. అంతే, గొడవ ఏమి లేదు. ఇంకా నేను చెప్పింది వినాలని ఆయన, నేను చెప్పింది వినాలని ఈవిడ ఏమైపోతుందంటే విడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈయన కూడా ఇటు వెళ్ళిపోవాలన్నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు గమనించాలి. ఎవరు ఎటు వెళ్ళిపోవాలన్నా కూడా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఈ పేట తెగిపోకుండా ఉండాలి, ఈ పేట తెగిపోకుండా ఉండాలి, విడిపోకుండా ఉండాలి, కలిసి ఉండాలంటే ఈ 2 పేటల మధ్యలో ఒక పేట ఉండాలంట. ఏంటా పేట? 3 పేటల తాడు త్వరగా తెగిపోదంటండి. కాబట్టి 3వ పేట ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి భార్య భర్తల మధ్యలో ఏమి ఉండాలంటండి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే కలిసి ఉంటా ఉంటుంది. ఏంటా ప్రేమ? గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అన్నాడు. ప్రేమకు ఉండేటువంటి లక్షణాలు 1 కొరింథీ 13 చాలా ఉంటాయి మనం చదువుకున్నట్లయితే. ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ మరి తప్పులు నుంచి చూపదు, ప్రేమ మరి అనేకమైనటువంటి కార్యాలు అక్కడ చేస్తూ ఉంటుంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ప్రేమ అంటే ఏంటి? ఐ లవ్ యూ చెప్పడం ప్రేమ అనుకుంటూ ఉంటాం మనం, లేకపోతే నచ్చింది కొనివ్వడం ప్రేమ అనుకుంటుంటాం. అఫ్ కోర్స్ అదొక పార్ట్ అవ్వచ్చు, కానీ నిజమైన ప్రేమ ఏంటంటే లోపల చూపించి, నేను అటెండ్ చేసుకున్నాను,
ఇలాంటి ఆమెను చేసుకున్నాను, ఇంకా మంచి ఆమెను చేసుకుంటే బాగుండేది, మా అమ్మల్ని బాగా చూసుకునేది, లేకపోతే ఇట్లాంటి మాటలు రావు ఖచ్చితంగా. ప్రేమ ఏం చేస్తుంది, ఒకవేళ ఎటువంటి ఆమెను చేసుకున్నా కూడా ఆమెను క్షమించి భరించి ముందుకెళ్తాం అనమాట. సమస్యలు రాకమానం ఎంత గొప్ప వాళ్ళ జీవితంలోనైనా కూడా, మరి భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, ఎవరి మధ్య అయినా కూడా కొన్ని సమస్యలు ఇబ్బందులు అనేటువంటివి ఖచ్చితంగా ఎదురవుతాయి. అటువంటి సమయంలో అది సాల్వ్ చేసేది ఎవరంటే ప్రేమ అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేమ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే 1 కొరింథీ 13 ఒకసారి చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రేమ దీర్ఘకాలము సహించదంట. కాబట్టి ఈ దీర్ఘకాలం సహించుకునేటువంటి తత్వం లేకపోవడం వల్ల ఈ రోజున సంబంధాలు అంటే విడిపోతూ ఉన్నాయి. భార్య భర్తలు అనేటువంటి వాళ్ళు పెళ్ళైన 3వ రోజునే మరి ఆ తెగదింపులు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకుని ఉండాలంటే మధ్యలో 3వ వ్యక్తి ఉండాలి. ఆ 3వ వ్యక్తే తండ్రి అయినటువంటి దేవుడు, ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏం చేస్తారంటే ఇటు ఒక చేత్తో పట్టుకుంటాడు అనమాట. భార్యని భర్తని పట్టుకుని ఆయన ఏం చేస్తారంటే కలుపుతాడు అనమాట. కాబట్టి భార్య భర్త, ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటంటే, ఐ అంటే నేను, లవ్ అంటే దేవుడు, యూ అంటే మా ఆవిడ. అర్థమవుతుందంటే భార్య, దేవుడు, భర్త. అర్థమవుతుంది కదండి. కాబట్టి భర్తకి భార్యకి మధ్యలో దేవుడు ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ రిలేషన్షిప్ అనేటువంటిది ఒక ఫెవిక్విక్ వేస్తే 2 వస్తువుల మధ్య ఎలాగైతే అటాచ్ అయిపోతాయో ఆ దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే అట్లాగా హత్తి పెట్టి ఉంచుతుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మస్తరపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. త్వరగా కోపపడదు అంటే చిన్న విషయంలో నేను అది చెప్పాను కదా, నువ్వు ఎందుకు చేయలేదు, అంతే కోపం వచ్చేస్తుంది. నేను ఇది వండమన్నా కదా, ఎందుకు వండలేదు. ఇట్లాగా చిన్న చిన్న విషయాలకి మనం సహనం కోల్పోతూ ఉంటుంటాం, కోపపడిపోతుంటుంటాం. అలా ఎప్పుడైతే కోపడుతూ ఉంటుంటామో ఖచ్చితంగా సంబంధాలు అనేటువంటివి విడిపోవటం మనం చూస్తూ ఉంటుంటాం. అలా కోపపడదు ఎవరు ఉంటేనే ప్రేమ అంటే యేసు ప్రభువుని కలిగి ఉంటే, దేవుని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో కోపపడు. ఏం చేస్తాం, దీర్ఘకాలం ఎంతకాలం సహించాలండి, చనిపోయేంత వరకు సహించాలి. దీర్ఘకాలం. ఇది ఏదో సంసారం అనేటువంటి సాగరం నీదితో మిక్కిలి కష్టము అంటూ ఉంటుంటారు. సంసారాన్ని ఒక సాగరంతో పోలుస్తుంటారు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు. కాబట్టి సంసార సాగరం అంటే, సాగరం సముద్రం అంటే ఎంత పెద్దది ఉంటుంది, అదైతే ఇప్పుడు కన్నది అవ్వదు, గమనించాలి. కాబట్టి అటువంటి సంసార సాగరాన్ని ఈదటం చాలా కష్టం అని చెప్పి చాలా మంది చెప్తుంటుంటారు. కాబట్టి మన జీవితం ఎప్పుడైతే వివాహం అయిందో వెంటనే మరి ఈ సంసార సాగరంలో పడిపోయారు అంటూ ఉంటుంటారు. అర్థమవుతుందా మీకు అందరికీ కూడా? అంటే అలా పడిపోయారంటే జీవితం బిజీ అయిపోయింది, ఇంకా ఏ దారి తెన్ను ఉండదు, దరి ఉండదు, ఏముండదు అని అనుకుంటుంటారు. లేదు ప్రియారా, నిజంగా ఈ జీసస్ ఆల్మైటీ గాడ్ ఇది మేము స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అయితే ఇవన్నీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని నెలల్లోనే ఇవన్నీ స్టార్ట్ చేయటం, ఇట్లాగా ఇంకా దేవునికి దగ్గర అవటం, దేవుని పనిలో నిమగ్నం అవడం జరిగింది. చాలామంది అంటుంటారు ముందైతే ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇంక పెళ్ళి అయితే బిజీ, భార్య వచ్చిందంటే భార్య పిల్లలు వస్తే ఇంకా బిజీ, అస్సలు టైం ఉండదు అంటుంటారు. ప్రియులరా, మేము మ్యారేజ్ అయ్యాక నెమ్మదిగా స్టార్ట్ చేస్తాం, కన్సీవ్ అయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చాం, మొదట పాప పుట్టిన తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చాం, రెండో పాప పుట్టాక ఇంకొంచెం ముందుకు వచ్చాం. అలాగా మాకు ఈ యొక్క సంసారం అనేటువంటిది పెరిగి ఉంది, దేవునికి ఇంకా దగ్గర అవుతానే వచ్చాం, దేవుని పనులు ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించానే వచ్చి ఉన్నాం. అదంతా దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యములను సంతోషించును, అన్నిటికీ తాళుకొనును. ఇది లేదండి. ఎందుకని విడిపోతా ఉన్నారు, ఎందుకని జీవితాలు ఈ రోజున అస్తవ్యస్తంగా ఉంటా ఉన్నాయంటే తాళుకుంటామంటే తట్టుకోవట్లేదు. ఈ రోజున నా వల్ల కాదు, నేను ఎలాగైతేనే ఉంటాను అని ఏదైనా చిన్న సమస్య వచ్చినట్లయితే అది విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అన్నిటినీ నమ్మకం లేవు ఈ రోజున. భార్య మీద భర్తకు నమ్మకం లేదు, భర్త మీద భార్యకి నమ్మకం లేదు. అందుకనే ఈ జీవితాలు అనేటువంటివి చాలా అస్తవ్యస్తంగా ఉంటాం ఉన్నాయి. అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా. ప్రవచనములైన నిరర్ధకములను కానీ, భాషలను నిలిచిపోను కానీ, జ్ఞానమైన నిరర్ధకమగును. కాబట్టి ఏముంటుందంటే ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాశ్వత కాలం ఉన్నటువంటి ప్రేమ మనం కలిగి జీవించాలంటే దేవత దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమను చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా.
ప్రేమించాడు అంటే ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుని ఇచ్చేసాడు అనమాట. అది ప్రేమను ఇవ్వటం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమను ఇచ్చాడనమాట మనకి. ఏంటా ప్రేమ అంట? యేసుక్రీస్తు ప్రభువే ప్రేమ, ఆ ప్రేమ. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమను ఇచ్చాడు, ప్రేమించాడు అంటే ప్రేమను ఇవ్వడం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమిస్తున్నానంటే నేను ప్రేమను ఇస్తున్నాను. కాబట్టి మనం ఇచ్చేటువంటి స్థితిలో ఉండాలి, అంతేగాని పొందుకునేటువంటి స్థితిలో మనం పొందుకోవడానికి ఎదురు చూస్తుంటుంటాం, కానీ ప్రేమ ఇచ్చేటువంటి స్థితిలో ఉండాలంటాను. కాబట్టి దేవుడు ఏం చేశాడు? లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమను ఇచ్చాడు అనమాట, పంచిపెట్టాడు. కాబట్టి మనందరికీ ఆయన యొక్క ఏకైక కుమారుని ఇచ్చేసాడు అనమాట. హల్లెలూయా, అది ప్రేమలో స్వార్థం ఉండదు అనమాట, ప్రేమలో త్యాగం ఉంటుంది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మా వైఫ్ ఈరోజు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిందనమాట, ఫిట్ బ్యాండ్. ఎందుకంటే ఏది ఇచ్చినా కొంతకాలం ఉంటుంది, పోతుంది. కానీ అన్నిటికంటే విలువైంది ఏంటంటే సమయం, ఈ సమయం. కాబట్టి ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఎంతసేపు నుంచోవాలి, ఎక్కువసేపు కూర్చున్నాను అనుకోండి, నువ్వు చాలాసేపు కూర్చున్నావు లే అని చెప్తుంది మాట. ఇది ఎక్కువసేపు నుంచున్నావు అనుకోండి, చాలాసేపు నుంచున్నావు కూర్చో అని చెప్తుంది. నైట్ అంతా ఎంతసేపు పడుకున్నాను, నువ్వు చాలా తక్కువ టైం పడుకున్నావు అని చెప్తూ ఉంటుంటుంది. అంటే ప్రతిదీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యిందనమాట, గుర్తు చేస్తుంటుంటుంది. నువ్వు ఇంత నడవాలి ఈ రోజున, 800 అడుగు 8000 అడుగులు వేయాలి నువ్వు, కానీ వేయలేదు ఈ రోజున, చాలా తక్కువ నడిచావు. చూసారా ప్రియులారా? అంటే ఒక రిమైండర్ అనమాట ఇదంతా. ప్రతిదాన్ని ఏది ఎలా ఉండాలో అలా ఉండేటువంటి ఒక గిఫ్ట్ అనమాట. దేవుడు అలాగే మన జీవితంలో ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏ దాన్ని చెప్పేది బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ బైబిల్ గ్రంథం మరి చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రభు సన్నిధి కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు అనేటువంటి తెలుస్తూ ఉంటాయంట అనమాట. కాబట్టి ఇన్ని అద్భుతాలు పొందుకున్నటువంటి మనం, దేవుడి ద్వారా ఇన్ని మేలు పొందుకున్నటువంటి మనం ఏం చేస్తూ ఉన్నామంటండి? ఇదే చెప్తున్నా 103. నా ప్రాణం యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణం యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు అంటండి. కాబట్టి ఈరోజు నాకు ఉపకారం చేయలేదండి దేవుడు అన్నవాళ్ళు ఎవరున్నారా? ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారం అంటాడు. యెహోవా అందరికీ ఉపకారి, నీకు ఉపకారి, నాకు ఉపకారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి దేవుడు నాకు ఉపకారం చేయలేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏదన్నా కొదువైంది, ఏదన్నా సమస్య వచ్చింది, ఏదన్నా ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు మనం చాలా కృంగిపోతూ ఉంటుంటాం, లొంగిపోతూ ఉంటుంటాం, సమస్యల్లో మనం చాలా సతమతమవుతూ ఉంటుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం సహించగలుగుతాం. ఇప్పుడు ప్రేమ కలిగి ఉండడం, ప్రయాసపడడం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో అంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, దేవుని కలిగి ఉన్నప్పుడు, ప్రేమ కలిగి ఉండడం అంటే దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవాది దేవుని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో మన ప్రయాణం సాగుతుంటుంది అనమాట. కష్టం వచ్చినా నష్టం వచ్చినా పెళ్లి ప్రమాణాలు చేస్తుంటుంటారు. నాకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, బాధ ఎందు, కలిమి ఎందు, లేమి ఎందు నీతోటే ఉంటానని చెప్పి ప్రమాణం చేస్తుంటుంటాం. ఏదన్నా చిన్న తక్కువ అయితే వెంటనే మరి ఎందుకని మనం కాపురాలను కూల్ చేసుకుంటూ ఉంటాం. చాలామంది జరిగేటువంటిది ఏంటంటే ఏదో చిన్న లోపం, ఏదో చిన్న అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడుతుంటుంది చిన్నది, అక్కడ దాన్ని పెద్ద చేసుకుని మరి జీవితాన్ని అంతా కూడా కూల్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ మనకు యేసయ్యకి చెల్లిను గాక. మరి 3 సంవత్సరాలు మరి వివాహమై 3 సంవత్సరాలు అయింది మాకు ఈ రోజుకి. మరి ఈ 3 సంవత్సరాల దేవుని కాపుదల ఎంత అద్భుతం అంటే, 3 సంవత్సరాల క్రితం మరి నా పరిస్థితి ఎట్లా ఉండేదంటే ఒక రూమ్లో ఉంటూ హాస్టల్లో ఉంటూ మరి గడిపినటువంటి సందర్భాలు హైదరాబాద్ అంతా కూడా. హైదరాబాద్ వచ్చినప్పుడు కేవలం 200 రూపాయలు పట్టుకుని ఒక జత బట్టలు పట్టుకుని ఏప్రిల్ 7వ తారీఖు 2010వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు మరి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు కృప చూపించాడు. దేవుడు ప్రణాళిక మన పట్ల ఉన్నప్పుడు మనం చేసే ఉద్యోగం బట్టి మనం ఆశీర్వదించబడం, మనం చేసేటువంటి పనులను బట్టి మనం ఆశీర్వదించబడం దేవుని కృప వల్లనే దేవుడు మనల్ని తీసుకొస్తాడు అనమాట. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలంట, నా ప్రాణమా, నా అంతరంగమా. హల్లెలూయా, ఎంత అద్భుతమైనటువంటి మాట చూసారు అది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ప్రాణ ఆత్మ దేహములతో మనం మాట్లాడాలన్నమాట. యెహోవాను సన్నుతించుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ఇది చెప్పగలుగుతామా? కృతజ్ఞత కూడిక అనగానే మనం ఏం చేస్తాం ఏంటంటే చక్కగా చిన్న కేక్ కట్ చేస్తాం, లేకపోతే 10 మంది ఫ్రెండ్స్ని పిలుస్తాం, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తెస్తాం, అందరికి పెడతాం, వాళ్ళు తింటారు, బాగుందంటారు, లేకపోతే బాగోలేదు అంటారు, ఎక్కడ తెచ్చావు అది ఏదంటారు, వెళ్ళిపోయారు అంతే. దాన్నే కృతజ్ఞత అనుకుంటాం. అంటే ఆ కృతజ్ఞత ఎవరికి చూపిస్తున్నాం మనం అంటే మనుషులకి చూపిస్తా ఉన్నాం. కానీ దేవునికి కృతజ్ఞత ఏం చూపిస్తా ఉన్నాం? ప్రాణంతో చెప్తున్నాం మనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక నా ప్రాణమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్నటువంటి సమస్తమా యెహోవాను సన్నుతించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం దేవుణ్ణి సన్నుతించాలి, స్తుతించాలి, మహింపరచాలి. ఈరోజు మేము క్షేమంగా ఉన్నామండి, దేవుని కృప. లేదు మనం ఏమంట, ఎంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను నేను, కాబట్టి అంత కష్టపడ్డాను కాబట్టి ఈరోజు నేను సుఖపడతాను. చాలామంది అనేటువంటి మాట. మనం కష్టపడ్డావు కాబట్టి సుఖపడతలేదు ప్రియులారా. దేవుని యొక్క అమూల్యమైన రక్తం వల్ల, దేవుని యొక్క కృప వల్ల ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. గమనించాలి అదంతా కూడా. ప్రతి వారు కూడా చాలామంది అంటారు, నేను కష్టపడ్డాం కాబట్టి ఈరోజు నీ స్థితిలోకి వచ్చాం, మా స్థితిగతులు బాగున్నాయి, మేము చాలా కష్టపడ్డామండి, చాలా హార్డ్ వర్క్ చేస్తామండి, కాబట్టి ఈరోజు నీ స్థితిలోకి వచ్చాం మేము అనుకుంటారు. అఫ్ కోర్స్ మీరు కష్టపడి ఉండొచ్చు, కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుని కష్టార్జితం వల్ల ఏ మాత్రం ఎక్కువ కాదంటండి. కష్టపడితే మనం ఆశీర్వించబడలేదు ప్రియులారా, యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు మనం ఆశీర్వించబడ్డాం. నేను చాలాసార్లు చెప్తా వస్తా ఉన్నాను, లాక్డౌన్కు ముందు మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపుకి దేవుడు ఎలాగైతే పంటనిచ్చాడో అలాగే మాకు సమృద్ధి అయినటువంటి పంటను దేవుడు ఇచ్చాడు జనవరి ఫిబ్రవరి టైంలో. లాక్డౌన్ తర్వాత దెర్ ఈజ్ నో ఇన్కమ్ అనమాట. గమనించాలి ప్రియుల, ఇన్కమ్ అయితే ఆగిపోయింది కానీ అవుట్ గోయింగ్ మాత్రం ఆగదు కదా. ఎందుకంటే చూడండి, మనం ఆహారం తినకపోయినా పర్లేదు, కానీ మనలో ఉన్నటువంటివి విసర్జించకపోతే మాత్రం మనిషికి జబ్బు, అనారోగ్యము, ఆవేదన ఎదురవుతుంది అనమాట. మనం తినకపోయినా పర్లేదు, కొన్ని రోజులు ఉండగలుగుతాం, కానీ మన బాడీలో ఉన్నటువంటి కొన్ని బయటికి వెళ్ళకపోతే చాలా ప్రమాదం కదా. అలాగే మేము దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నాం, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాం. మా జీవితంలో మరి ఏ విధమైనటువంటి ఇన్కమ్ లేకపోయినప్పటికీ ఖర్చు చూస్తే చాలా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఇన్కమ్ని చూసి బాధపడలేదు, ఖర్చుని చూసి భయపడలేదు. గమనించండి, ఇన్కమ్ చూసి మేము బాధపడలేదు, అయ్యో ఇన్కమ్ లేదండి. ఖర్చుని చూసి భయపడలేదు, అమ్మో ఇంత ఖర్చా ఎట్లా, దాన్ని చూడలేదు దీన్ని చూడలేదు. మరేం చూస్తున్నావయ్యా? జీవము కలిగినటువంటి దేవుణ్ణి. ఇన్కమ్లో జీవం ఉందా? లేదు, ఎండిపోయింది. అవుట్ గోయింగ్లో ఏముంది? దాంట్లో కూడా పరుగులు తీస్తాం. మరి దీన్ని చూసినా బాధపడతాం, భయపడతాం. కానీ ఆయన వైపు చూస్తే భయపడకంటున్నాడు. ప్రతిరోజు భయపడకు, 366 టైమ్స్ చెప్తాను, భయపడకు అని. ఎలాగా? నువ్వు భయపడకంటున్నాడు అంతే దేవుడు. కేవలం నిలిచిండు, చూస్తూ ఉండు, నేను చేస్తానంటున్నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు సమస్యలు వస్తూ ఉంటుంటాయి, పోతూ ఉంటుంటాయి. చూడండి, బావిలో నీరు వస్తూ ఉంటుంటుంది, తోడుతూ ఉంటుంటాం, వస్తూ ఉంటుంటే తోడుతూ ఉంటుంటుంది, ఏమనిపించదు. కానీ బావి నుంచి అయ్యో నీళ్ళైపోతుంది అనిపిస్తుంది, పైకి తోడుతూ ఉంటుంటే అర్థమవుతుందా? కాబట్టి మన ఫోకసింగ్ చేయవలసింది ఏంటంటే సమస్యల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి సమస్యలు వస్తూ ఉంటుంటాయి, చుట్టం చూపుకి ఎలా ఉన్నావు నువ్వు చూపు చూస్తాయి, నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి పాలకరించి చేసి వెళ్ళిపోతుంటాయి అనమాట. కాపురం చేయవు నీతోటి. ఏ చుట్టమని వచ్చి మీ దగ్గర కాపురం చేస్తాడండి? మహా ఉంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు 10 రోజులు, బాగా తెలిసిన వాళ్ళు అయితే 10 రోజులు ఉంటారు. తర్వాత ఏమంటారు? మేము వెళ్ళిపోతామండి అంటారు. ఉండమన్నా కూడా ఉండరు. ఎందుకని? ఖచ్చితంగా వెళ్ళిపోవాలి.
కాబట్టి సమస్యలు ఒక చుట్టాలాంటివి అనమాట, ఇబ్బందులు అనేవి ఒక చుట్టాలాంటివి. మన జీవితంలో వస్తూ ఉంటుంటారు, వెళ్తూ ఉంటారు తప్ప ఎవరు స్టాండర్డ్గా అనుకుంటారు. ఆర్థిక సమస్యలు మీకు వచ్చేసి అలా ఉండిపోయా? ఉండవు. అనారోగ్య సమస్యలు వచ్చేసి మీకు అలా ఉండిపోయారా? హాస్పిటల్లో మీరు కాపురం చేస్తున్నారు? లేదు. కొంతకాలం మాత్రమే మనం అక్కడ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి గడియారంలో ముళ్ళు ఆ పైన 12 దగ్గర ఉంటుంది, మళ్ళీ కిందకు వస్తుంది 6 దగ్గరికి. అక్కడే ఉండిపోతుందా? లేదు, మళ్ళీ పైకి వెళ్తుంది. కాబట్టి మన జీవితం ఏది శాశ్వతం కాదు. ఈవెన్ మన ప్రాణం కూడా శాశ్వతం కాదు. ఈ రోజున ఉన్నది రేపు అది వెళ్ళిపోతుంటుంది అనమాట. అర్థమవుతుందా ప్రియాదా? కాబట్టి మన ఏది శాశ్వతమైనదంటే దేవుడు శాశ్వతమైనటువంటి వాడు, దేవుని శాసనం శాశ్వతమైనది, దేవుని నాటి వచ్చే ప్రతి మాట కూడా స్థిరపరచబడుతుంది. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి, ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడైతే ఆయన ఆశ పెట్టుకుంటామో, మ్యారేజ్ అయినప్పుడు చాలా కష్టం అనిపించింది. ఇటు ఈ సపోర్ట్ లేదు, అటు ఆ సపోర్ట్ లేదు. అంటే మా తల్లిదండ్రుల నుంచి ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సపోర్ట్ లేదు. పోనీ మా అత్త నుంచి అంటే ఏమి లేదు. అటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలి? తల్లి వాళ్ళ వైపు చూస్తే అబ్బా ఏమి సంపాదించారండి మా తల్లిదండ్రులు, అతను ఏమి ఇచ్చారండి. ఎప్పుడు కూడా ఇది ఏం సంపాదించారు, ఏమి ఇచ్చారు, ఏమి సంపాదించారు, ఏమి ఇచ్చారు. కానీ దేవుని వైపు చూసినట్లయితే చూడండి, పేతురు గారంట నది వైపు చూస్తున్నాడు, వాళ్ళ వైపు చూస్తున్నాడు, సముద్రం వైపు చూస్తున్నాడు, వాళ్ళ వైపు చూస్తున్నాడు. సముద్రంలో చేపలు కనిపిస్తలేదు, వాళ్ళంతా నీళ్లు కనిపిస్తూ ఉంది. వాళ్ళ విచారాన్ని కలిగిస్తూ ఉంది, సముద్రం భయాన్ని కలిగిస్తూ ఉంది. చూసి చూసి చిరాకు వచ్చింది, చింతించాడు, బాధపడ్డాడు. తర్వాత యేసయ్య వైపు చూశాడు. ప్రభువా సరే ఇప్పుడు వాళ్ళన్నాడు. నా వైపు చూస్తూ వాళ్ళ వే అన్నాడు. దేవుని వైపు చూస్తూ సముద్రం వైపు చూడలేదు, వాళ్ళ వైపు చూడలేదు. ఆ దేవుని మీద దృష్టి నుంచి ప్రభువా అని చెప్పి వాళ్ళేసాడు. రావట్లేదు పైకి, ప్రభువా రావట్లేదు, ఇప్పుడు చూడు వాళ్ళ వైపు అని. హల్లెలూయా. ప్రభు వైపు చూసిన తర్వాత వాళ్ళ వైపు చూస్తే అది రావట్లేదు, విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. కాబట్టి ఈ రోజున మనం ఏం చూస్తున్నామంటే ఒక ఆశీర్వాదం వైపు చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదం వాళ్ళేసి లాగుతున్నాం, జీరో. ఏసే లేనటువంటి ఆశీర్వాదం నెట్, ఏముండదు, సిల్లు, జీరో. కానీ ఏసై వైపు చూసినట్లయితే ఆశీర్వాదాలు పరిగెత్తుకొస్తూ ఉంటుంటాయి. నువ్వు లాగినా కూడా లాక్కోలేవు అనమాట, ఆశీర్వాదాలు తీసుకోలేవు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి చాలామంది అనేటువంటి మాట ఏంటంటే, మా అత్తోరు మాకు ఏమీ పెట్టలేదండి, నా తల్లిదండ్రులు నాకు ఏమీ సంపాదించి పెట్టలేదండి. ప్రియులారా, నిజమైనటువంటి ఆత్మీయమైన వ్యక్తులు మాట్లాడే మాట ఏంటంటే, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పాడు కదా దేవుడు. ఇవారు అబ్రహాం సంతానమే కదా మనమంతా కూడా. నిజంగా మనం అబ్రహాం పిల్లలమైతే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, కానీ అనేక మందికి ప్రేమను ఇచ్చేటువంటి వారుగా ఉంటాం, కానీ ప్రేమను పొందుకునేటువంటి వారుగా ఉంటాం. ఎవరు ప్రేమిస్తారా అని చూడం, మనమే ప్రేమను పంచుతాం అనమాట. కాబట్టి దేవుడు నిన్ను ఆశ్రయించినట్లయితే నువ్వే మీ అత్తవరకు పెట్టేలా దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను ఆశ్రయించినట్లయితే నువ్వే మీ అమ్మ వాళ్ళు చూసుకునేలా చేస్తాడు. అంతేగాని అమ్మ వాళ్ళు సంపాదించింది నేను పొందుకోవాలి, వాళ్ళ ద్వారా నేను బ్రతకాలి, లేకపోతే అత్తోరిచ్చిన దాన్ని బట్టి, ఇటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందంటే మనుషుల వైపు చూసేటువంటి వారు, అటు ఇటు చూసేటువంటి వారు, పై వైపు దేవుని వైపు చూసేవాళ్ళు, ప్రభు వైపు చూసేవాళ్ళు ఏం చేస్తారంటే, పేతురు వలలో విస్తారమైన చేపలు పడ్డాయంటే వల వైపు చూశాడు, సముద్రం వైపు చూశాడు, నిరుత్సాహంతో ఒడ్డుని చేరుకున్నాడు. ప్రభు వైపు చూసినప్పుడు విస్తారమైన చేపలు పట్టుకున్నాడు అంటాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? చేపలు ఎక్కువైపోయి అత్తరుని పిలుస్తున్నాడు అనమాట. రండి పట్టుకెళ్ళండి, చాలా ఉన్నాయి మా దగ్గర, అమ్మ రండి పట్టుకెళ్ళండి. అత్తోరికి అమ్మగారికి పెట్టేసిన స్థితిలోకి వెళ్ళాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంతేగాని నాకు ఏమీ లేదు, ఒక చేప కూడా పడలేదు, మా అత్తరు ఏమైనా ఇస్తారేమో, నాకేమో ఒక చేప కూడా పడలేదు, మా నాన్న సంపాదించి పెట్టాడా, ఏమీ లేదు, తండ్రి ప్రాపర్టీస్ ఏమి లేదు, బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు అని చూడడం మనం ఎప్పుడు కూడా. ప్రభు మనతో ఉన్నట్లయితే 10 మందికి పెట్టేలా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నిన్నే నీ అత్తరికి పెట్టేలా చేస్తాడు దేవుడు, నిన్నే నీ అమ్మగారికి పెట్టేలా చేస్తాడు దేవుడు, నిన్నే నీ చుట్టుపక్కల బంధువులకి పిలిచి పెట్టేలా చేస్తాడు. అది దేవుని ఆశీర్వాదం అంటేనే, అది దేవుని మీద ఆధారపడతాం అంటేనే. అంతేగాని చాలా మంది చెప్తారు డాడ్స్ గిఫ్ట్, మామ్స్ గిఫ్ట్ రాస్తారు కదండి బైకుల మీద, కార్ల మీద, లేకపోతే సిస్టర్ ఇన్ లాస్ గిఫ్ట్, బ్రదర్ ఇన్ లాస్ గిఫ్ట్, లేకపోతే మదర్ ఇన్ లాస్ గిఫ్ట్, అత్తగారు ఇచ్చిన గిఫ్ట్, మామగారు ఇచ్చిన, ఇట్లా గిఫ్ట్లు రాస్తూ ఉంటుంటారు. నేను 7వ తరగతిలో రాసి పెట్టుకున్నటువంటి విషయాలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మీకు. 7th క్లాస్లో కట్నం తీసుకోకూడదు, లేకపోతే ఎవరో అత్తూరు అవి పెట్టిన బైక్స్ ఉంటాయి కదా, అవి వాటి మీద తిరగకూడదు. నా అలాగని చెప్పి మా తల్లిదండ్రులు కొనిచ్చిన తిరగాల, అది కూడా ఆశ లేదు నాకు. 7వ తరగతిలో నాకు నేనే కష్టపడాలి, దేవుని ఆశీర్వాదం నా మీద ఉండాలి, దేవుని ఆశీర్వాదం ద్వారా, దేవుని చేత ఆశీర్వదించబడటం ద్వారా నాకు నేనే కొనుక్కోవాలి. హల్లెలూయా. దాని మీద నేను తిరగాలి.
నా కష్టార్జితం నేను కొనుక్కున్నటువంటి బైక్ మీద అయినా సరే, ఏదైనా సరే, అప్పుడు దాని మీద మా అమ్మల్ని ఎక్కించుకోవాలి, మా అత్తని ఎక్కించుకోవాలి, ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. ప్రియులారా, మనం ఏదైతే చూస్తామో అది పొందుకుంటాం ఖచ్చితంగా. కాబట్టి అబ్రహాముని పిలిచి దేవుడు అన్నాడు, అబ్రహామా చూడు, నువ్వెంతవరకు చూస్తావు అంతవరకు నీదే. 7వ తరగతిలో చూశాను నేను. ఎంతవరకును? కట్నం తీసుకోకుండా మ్యారేజ్ చూసుకునేంతవరకు చూశాను. ఒకరిని పైసా అడగకుండా నేనే ఒకరికి పెట్టేటువంటి స్థితిలో నేను చూశాను. హల్లెలూయా. కాబట్టి ఏదైతే చూస్తామో, ఏ చిత్రం అయితే కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆ చిత్రాన్ని మీరు స్వతంత్రించుకోగలుగుతారు. కాబట్టి ఈ రోజున మంచి అమ్మాయిని చేసుకుంటే, డబ్బున్నటువంటి అమ్మాయిని చేసుకుంటే, డబ్బున్నటువంటి అబ్బాయిని చేసుకుంటే, సెటిల్ అయినటువంటి వాళ్ళు చేసుకుంటే మనం సెటిల్ అయిపోతాం. ఒకరి మీద ఆధారపడి జీవించేద్దామని మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు అసలు కానే కాదనమాట. హల్లెలూయా. నా భర్తను బట్టి నేను ఆశ్రయించబడతానని కాదు, నన్ను బట్టి నా భర్త ఆశ్రయించబడాలి, నన్ను బట్టి నా భార్య ఆశ్రయించబడాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను దేవునితో ఉన్నాను, నేను దేవుని కనెక్ట్ అయి ఉన్నాను. కాబట్టి నేను దేవుని ఆశీర్వాదం నేను పొందుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి నా ద్వారా అనేక మంది ఆశ్రయించబడాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈరోజు మీరు ఇంతవరకు మనుషుల మీద ఆధారపడి నన్ను వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు, నాకు వాళ్ళు ఏం పెట్టలేదు, నా పరిస్థితి ఎలాగుందా అని మీరు బాధపడుతున్నారా? అయితే మీరు తప్పు చేస్తున్నారు. మనుషుల వైపు చూసినట్లయితే మనుషుని నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించి మేలని చెప్తున్నాడు దేవుడే. కాబట్టి మీరు మనుషుల వైపు చూసినట్లయితే డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పలకరించలేదు, మమ్మల్ని ఎవరు చూడలేదు, మాకెవరు పెట్టలేదు, ఇటువంటి ఆలోచన రాలేదు దేవుడు. నాకు అసలు అటువంటి ఆలోచన రాదనమాట. దేవునికి స్తోత్రం. ఇటువంటి స్థితిలో కూడా దేవుడు నన్ను కాపాడాడు, నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా పెట్టాడు. వాళ్ళని చూడకపోయినా పర్లేదు, నన్ను వాళ్ళు చూసే స్థితిలో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం అనుకుంటాను తప్ప, నేను ఇది ఒక ఆపర్చునిటీ అనుకుంటాను తప్ప, మమ్మల్ని ఎవరు చూడలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఇటువంటిది ఆలోచన రావడం అనమాట. దేవునికి ఉండేటువంటి మనస్తత్వం అదే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని సిలువేస్తూ యేసుప్రభువుని బాధలు పెడుతుంటే యేసుప్రభు అనేటువంటి మాట ఏంటి తెలుసా? నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారు, నన్ను ఎందుకు ఇలా హింస పెడుతున్నారు, నన్ను ఇంత దారుణంగా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటలేదు ఆయన. ఆయన గురించి ఆలోచించట్లేదు, వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించు అని చెప్పి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని కలిగినటువంటి నువ్వు నేను కూడా ఇప్పుడు కూడా ఎదరోళ్ళ నుంచి మనం ఏం పొందుకుంటామా, ఎదరోళ్ళ ద్వారా మనం ఏం వస్తుంది అనేటువంటి ఆలోచన ఉండకూడదు. మనం వాళ్ళకి ఎలా ఉపయోగపడతాం. నన్ను వాళ్ళు అసలే హాస్పిటల్ నుండి చోట్లకు రాలేదండి, నేను ఎలా వెళ్తాను వాళ్ళకి? ఇది దైవికమైన మనస్తత్వం కాదు. వాళ్ళు నిన్ను చూడకపోయినా కూడా నువ్వు వెళ్ళి చూడాలి, వాళ్ళు నిన్ను పలకరించకపోయినా కూడా నువ్వు వెళ్ళి పలకరించాలి. హల్లెలూయా. అటువంటి మనస్తత్వం కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. 250 రూపాయలతో వచ్చాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు. హైదరాబాద్ నేను 250 రూపీస్ ఒకే జత బట్టలతో వచ్చాను. మరి హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ రోజున నాకు బ్రతకడమే కష్టమైపోతే మా ఫ్రెండ్స్ దగ్గర ఉండవలసిన పరిస్థితిలో నేను వచ్చాను. కానీ ఈ రోజున నాకు ఒక భార్య, 2 పిల్లలు, మా అమ్మగారికి నెల నెల మరి పంపిస్తూ ఉంటుంటాను, చూసుకుంటూ ఉంటుంటాను. చక్కగా మా ఊర్లో డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ కట్టుకున్నాను, చక్కగా ఒక బైక్ కొనుక్కున్నాను, అది మళ్ళీ ఒక దైవసేవకునికి ఇచ్చేసాను, మళ్ళీ ఇంకొక బైక్ కొనుక్కున్నాను, తర్వాత ఇంకొక బైక్. ఇట్లాగ ఇవన్నీ ఎలా జరిగిందంటే ఒక మనిషి వల్ల అవుతుందా? అవ్వదు. దేవుని కృప మనకు తోడుగా ఉన్నట్లయితే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, మనం దేవుని పేరట అనేక మందిని దీవించేటువంటి వారుగా ఉంటాం. హల్లెలూయా. అనేక మందికి దీవెనకరంగా ఉంటాం. అంతేగాని వాళ్ళు ఏమిస్తారా, వీళ్ళు ఏమిస్తారా, ఇటువంటి జీవితం జీవిస్తారా, మనకి ఏది ఎవరు సహాయం చేస్తారా, ఎవరు రిఫరెన్స్ ఇస్తారా, ఎవరు సహాయం చేస్తారా, ఇటువంటి మనస్తత్వం రానే రాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. నా జీవితంలో నేను అనుభవించినటువంటి విషయాలు మీతో చెప్తూ ఉన్నాను. కాబట్టి చాలా డిసప్పాయింట్మెంట్ పరిస్థితి ఎదురవుతుంటుంటాయి, చాలా నిరుత్సాహం ఎదురవుతుంది, జీవితం జీరో అయిపోయింది, ఇంకా లేదు, దేర్ ఇస్ నో ఫ్యూచర్ అనిపిస్తూ ఉంటుంటుంది. 25 వచ్చింది, 26 వచ్చింది, 27 వచ్చింది. నేను అనుకున్నా 25 సంవత్సరాలకి పిల్లలు పుట్టేసి జీవితం అయిపోతాం అనుకున్నానే. 27 వచ్చింది, 28 వచ్చింది, 30 వచ్చింది, జీవితం స్టార్ట్ అవ్వలేదు, ఏమీ కనిపించట్లేదు. 31 వచ్చింది, 32 సంవత్సరాలు వస్తేనే కానీ నా జీవితంలో పరిపూర్ణత అనేటువంటి ఏర్పడలేదు. సంసారులుగా చేయలేదు దేవుడు. 32 సంవత్సరం వచ్చిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతవరకు ఆలస్యమైంది. వెంటనే మరి 32 సంవత్సరం వచ్చింది, మ్యారేజ్ అయింది, వెంటనే 1 year లోపలనే చక్కటి స్వరంని ఇచ్చాడు దేవుడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది 3 years లోపలనే చక్కటికి 2 పాపలను ఇచ్చాడు దేవుడు, ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటాడంటేనంట మనలో సహనాన్ని పెంచడానికంట,
మరి చెడ్డవాళ్ళకి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడంటే వాళ్ళలో క్షమాగుణం చూపిస్తాడంట దేవుడు. వాళ్ళ మారు మనసు పొందాలని, వాళ్ళ మార్పు చెందాలని, దేవుడు కరెక్ట్ అవ్వాలని దేవుడు వాళ్ళ విషయం లేట్ చేస్తూ ఉంటుంటాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా యెహోవా చేసిన ఉపకారం దేనిని మరొకు అని భక్తులు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా ఈ రోజున మా జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు. మరి ఇంత కష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు బ్రతకడమే కష్టం అనుకుంటూ ఉంటారు. లాస్ట్ టైము ఒక చక్కటి వాషింగ్ మిషన్ ఇచ్చాడు దేవుడు. చాలా ఇంచుమించు ఒక 40,000 రూపీస్ షాపింగ్ చేశారు మా ఇంట్లో. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలే తింటాకే కష్టమా అనిపిస్తుంటుంది కొన్ని పరిస్థితులు కదండి, ఇటువంటి లాక్డౌన్లో చూసినట్లయితే. కాబట్టి ఏ విధమైనటువంటి లోటు, అదే ఇది తినలేకపోయాం, ఇది కొనుక్కోలేకపోయాం, ఇది తెచ్చుకోలేకపోయాం అనేటువంటి లోటు లేదు మాకు ఎప్పుడు కూడా. కారణం మా ఇద్దరు ఏమన్నా ఇస్తారా మీ లాక్డౌన్లోను, లేకపోతే మా నాన్నగారు ఏమన్నా వస్తుంది మనకి, ఇటువంటి ఆలోచన ఉంటే డిసప్పాయింట్ అయిపోతాం ఖచ్చితంగా. కానీ మా డాడీ ఉన్నాడు, ఏసయ్య మా డాడీ. హల్లెలూయా. ఆయనే హీఈస్ మై ప్రొవైడర్. దేవునికి స్తోత్రం. ఆయనే మా యొక్క మరి విమోచకుడు, సజీవుడైనటువంటి దేవుడు, ఆధారం. ఆయనే మా సోర్స్. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి ఈరోజు మీరు నిజంగా దేవుని మీద ఆధారపడినట్లయితే, నిజంగా దేవుని మీద మీరు దృష్టిని కేంద్రీకరించినట్లయితే, మనుషుల వైపు చూడొద్దు, డాక్టర్ల వైపు చూడొద్దు, దేవుని వైపు చూద్దాం. మన జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు మనం పొందుకుంటాం. కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా మీరు బాల్పడినారు, మేము నమ్ముచూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక విషయాన్ని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. హల్లెలూయా. కాబట్టి నేను రుచి చూడనటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా నేను ఎవరికి షేర్ చేసుకోను. నా జీవితంలో మరి మా జీవితంలో మేము దేవునికి అంటుకట్టబడి ఉన్నప్పుడు నిందలు, అవమానాలు, బాధలు చాలా వస్తుంటుంటాయి. అవన్నిటిని కూడా యేసయ్య వైపు చూసినప్పుడు, ఒకరు నిన్ను కొట్టారనుకో అది దెబ్బే. మరి యేసుక్రీస్తు ప్రభువు నాకు మేకులు దించారు అంటే యేసుక్రీస్తు ప్రభువు కంటే చాలా తక్కువ అనిపిస్తున్నట్టు మనం. కాబట్టి బాధ అనిపించదు, మనసుని అలగదు. ఎందుకంటే దేవుడు నీకంటే నాకంటే ఎక్కువ శ్రమను అనుభవించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మీద ఉమ్మేశారు. మనం ఒక మాట అంటేనే ముఖం ఇట్లాగా రెడ్గా అయిపోతుంది, చాలా తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఎవరైనా ఒక మాట అంటే ఎందుకు అనాలని. మరి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? ఆయన ఇట్లాగా గుద్దరంట, గుద్దేసి నేను ఎవరు గుద్దారో చెప్పన్నారంట యేసు ప్రభువుని. ఇవన్నీ ఎందుకని భరించాడు? ఆయన తప్పు చేశాడా? లేదు. మనం ఎంతకంత ఖచ్చితంగా తప్పు చేసే ఉంటాం కాబట్టి మనల్ని ఎవరొకరు మాట అంటుంటారు. తప్పు చేసిన మనకేంటో రోషం వచ్చేస్తుంది, పౌరోషం వచ్చేస్తుంది ఎవరన్నంటే. మరి ఏమీ చేయనటువంటి ఆయన ఎందుకని క్షమించాడు? ఎందుకని తట్టుకున్నాడు? ఎందుకని సహించాడు? నీకు నాకు మాదిరించి వెళ్ళాలని చెప్పేసి. మీ అత్తమామల్ని నిహించిస్తున్నారా? మీ ఆడవడుసులు మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారా? ఎటువంటి సమస్యలు వస్తున్నాయా? సహించమని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రేమ దీర్ఘకాలము సహించదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు తారుమారు చేస్తాడు దేవుడు ఒకనొక రోజున. ఏదైతే నిన్ను మరి శిక్షించాలని చూస్తుందో, ఏదైతే నిన్ను బంధించాలని చూస్తుందో అదే పరిస్థితులను దేవుడు నిన్ను నేపుతాడు. హల్లెలూయా. ఏ జైల్లోనైతే వేసుకున్నాడో అదే జైలు నుంచి మరి ఎక్కడికి వెళ్తున్నాడండి? సింహాసనానికి వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సహనంతో ఉండాలి. నేను ఈ జైల్లో ఉండలేను, నేను ఎక్కడ ఉండలేను అని చెప్పి ఆ సహనాన్ని కోల్పోయి మరి అతను ఆ విషయం నుంచి బయటకు వచ్చేస్తానని చెప్పి అనుకున్నట్లయితే ఆయన సంకల్పం చెప్పున, ఆయన ప్రేమించే వారికి ఆయన సంకల్పం పిలబడిన సమస్తం సమకూడి జరుగుతుందంట. నా జీవితాల్లో ఇవన్నీ కూడా సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఏదో యాక్సిడెంటల్గా అనుకోకుండా జరగట్లేదండి. యాక్సిడెంట్స్ సడన్గా ఇలాగెళ్తున్నారు, సడన్గా వచ్చి గుద్దాడండి, అయిపోయింది. మన జీవితంలో సమస్తము సమకూడి జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఈ ఆన్లైన్లోకి రాలేదు, ఏదైనా మొబైల్ ఓపెన్ చేస్తే వచ్చి కూర్చోలేదు. ఇక్కడ సంథింగ్ ఈజ్ దేర్ అనమాట. దేవుడు గాడ్ ప్లాన్ అనమాట. దేవుడు ప్లాన్ ఉంది కాబట్టి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, ఈ ఆన్లైన్లో కూర్చున్నారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఎందుకంటే నా జీవితంలో చేసిన దేవుని కార్యాలు నేను వివరిస్తూ ఉన్నప్పుడు అవి మీ జీవితాలు కూడా చాలా ఎఫెక్టివ్గా చూపిస్తాయన్నమాట. మీ జీవితంలో గొప్ప మార్పు తెచ్చిపెట్టేటువంటిగా ఉన్నాయన్నమాట కార్యాలన్నీ కూడా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక ఆర్డినరీగా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మీరు ఇక్కడ కూర్చోలేదు, ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఆన్లైన్లోకి వచ్చారు. హల్లెలూయా. నా జీవితంలో చేసిన దేవుడు మరి నన్ను మనుషులందరూ అవమానించారు, నాకున్న ఉద్యోగాన్ని చూస్తారు, నాకున్న కెపాసిటీని చూస్తారు. ఇలాగైతే కష్టం అండి, మా అమ్మాయిని మీ చేతిలో పెట్టలేమండి, ఇలాగైతే కష్టం అండి, మీకు నమ్మి మేము ఏమి ఇవ్వలేము, ఎందుకంటే మీ దగ్గర కెపాసిటీ లేదు, క్యాపబిలిటీ లేదు, సామర్థ్యం లేదు అని అందరూ కూడా నన్ను నిరుత్సాహపరుస్తారు, డిసప్పాయింట్మెంట్ చేశారనమాట. హల్లెలూయా. చివరికి ఎవరొకరు
అనిపించినటువంటి జీవితంలో వెళ్ళిపోయింది. ఇంకా నాకు మ్యారేజ్ చేసుకోవటానికి సరే ఎవరేమైనా పర్లేదు, ఎలాగైనా పర్లేదండి, కానీ చిత్రాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. 7వ తరగతిలో ఈ కలర్ ఉండాలి, ఈ హైట్ ఉండాలి, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ స్థితిలో ఉండాలి, ఇవన్నీ రాసి పెట్టుకుంటే పిల్లరా మనుషులు చిత్రాన్ని చెరిపేయాలని చూస్తూ ఉంటుంటారు, మనుషులు చిత్రాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటుంటారు. కానీ దేవుడు నమ్మదగినటువంటి వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి నా చిత్రాన్ని నేను కోల్పోలేదు. ఏదైతే చిత్రాన్ని కలిగినానో, ఏదైతే కనిపెట్టి ప్రార్థన చేస్తామో అది ఖచ్చితంగా పొందుకోగలను. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. మరి మీ జీవితంలో ఏదైనా కావాలనుకుంటున్నారా? ఒక చక్కటి బిడ్డకి జన్మనివ్వాలనుకుంటా ఉన్నారా? చక్కటి పిల్లలు కలిగి ఉండాలనుకుంటా ఉన్నారా? చక్కటి జీవిత భాగస్వామి కావాలనుకుంటా ఉన్నారా? మీరు ఏం చేస్తారంటే 2 ఫోటో ఫ్రేమ్స్ ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్ కొనుక్కోండి. మ్యారేజ్ కాని వాళ్ళు ఒకవైపు మీ పక్క ఫోటో పెట్టుకోండి, మీ ఫోటో, రెండో వైపు ప్రభువా ఈవిడ ఎప్పుడు వస్తుంది, ప్రభువా ఈ రెండో పక్కన ఈ గ్యాప్ ఎప్పుడు ఫిల్ చేస్తావు, ఈయన ఎప్పుడు వస్తాడు, లేకపోతే ఈమె ఎప్పుడు వస్తుంది, లేకపోతే మీకు పిల్లలు పుట్టినట్టు ఒక ఫోటో పెట్టుకోండి, ఆ ఫ్రేమ్ పెట్టుకోండి. ప్రభువా ఇందులో ఈ ఫ్రేమ్లోకి మా పిల్లలు ఎప్పుడు వస్తారు. ఇట్లాగా మ్యాడ్నెస్గా కనిపిస్తుంది, చూసేవాళ్ళందరికీ ఏంటి పిచ్చితనం అనిపిస్తుంది. కానీ ఆ కార్యం నెరవేరినప్పుడు తెలుస్తుంది మీకు అందులో ఉన్నటువంటి ఆనందం ఏంటో. హల్లెలూయా. 7వ తరగతి అనగా 7ను ఒక 5-12 సంవత్సరాల వయసులో నేను రాసి పెట్టుకున్నాను ఒక పేపర్లో. నాకు ఏ ఉద్యోగం కావాలో, ఎటువంటి మరి భార్య కావాలో, ఎటువంటి ఉద్యోగం కావాలో, ఎటువంటి ఇవన్నీ కూడా రాసి పెట్టుకుంటే నవ్వరు అందరూ కూడా. అరే నువ్వు చదివిది 7వ తరగతి, ఇప్పుడు నీకు ఇప్పుడు భార్య కావాల్సి వచ్చిందా, ఇటువంటిది కావాల్సి వచ్చిందా, అటువంటిది కావాల్సి వచ్చిందని చెప్పి అందరూ నవ్వుకున్నారు. 13వ సంవత్సరం 20 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 19-20 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం నెరవేరింది. యేసేపు కళ్ళు వచ్చే 17వ సంవత్సరంలో, కానీ వెంటనే నెరవేరిందా? అవ్వలేదు, చాలా సంవత్సరాల సమయం పట్టింది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మీ జీవితంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే పరిష్కారాలని రాసి పెట్టుకోండి. నేను ఇటువంటి ఇల్లు కలిగి ఉంటా ఉన్నాను, ఒక చిత్రాన్ని గీసుకోండి. ఇటువంటి పిల్లల్ని కలిగి ఉంటా ఉన్నాను, ఇటువంటి జీవితాన్ని కలిగి ఉంటా ఉన్నాను అని చెప్పి ఒక చిత్రాన్ని రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆఫ్టర్లో ఒక ఇల్లు కట్టి ముందే చిన్న పేపర్ తీసుకుంటాం, 10-12 గది, హాలు, కిచెను అని చెప్పి ఒక ప్లాన్ గీసుకుంటామే ఇల్లుకి. మరి మన జీవితానికి ఎందుకు ప్లాన్ గీసుకోవట్లేదు? మనకు ఒక పిల్లలు కావాలన్నా, ఒక ఏదన్నా జీవితంలో కావాలంటే ఒక ప్లాన్ ఉండాలి, మనకి ఒక ప్రణాళిక ఉండాలి, ఒక చిత్రం కలిగి ఉండాలి. ఆ చిత్రాన్ని కలిగి ఉండండి. ఆ చిత్రాన్ని ఒక ఎదురు పెట్టుకోండి, మీరు డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కడ దగ్గర పెట్టుకుని రోజు ప్రార్థన చేయండి, రోజు చూస్తూనే ఉండండి. ఏసునామమున ఇది ఇచ్చినందుకు వందనాలు తండ్రి, ఖచ్చితంగా దాన్ని పొందుకుంటారు మీరు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మా జీవితంలో ఏదైతే మేము చిత్రం కలిగినామో దాన్ని గట్టిగా పట్టుకున్నాం, పొందుకున్నాం. హల్లెలూయా. కాబట్టి మాకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు అన్నిటిని పరిష్కారంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి అంటుంటారు, ఎలాగండి పెళ్ళి అయిపోయింది, చాలా బిజీగా ఉంటా ఉండండి, ఉద్యోగం అండి, పెళ్ళండి, పిల్లలండి, అస్సలు ఖాళీ ఉండలేదండి, కనీసం ఫోన్లో మాట్లాడి ఖాళీ ఉండలేదని చెప్తుంటుంటారు చాలామంది. మీలో పిల్లరా మీకు తెలుసు, మేమున్నది సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాం, కానీ 2 పిల్లలు, మరి మేమిద్దరం, నేను కూడా జాబ్ చేస్తూనే ఉన్నాను. ఇన్ని చేస్తా కూడా మరి ఇన్ని విధాలైన కార్యక్రమం చేస్తున్నామంటే మరి మేము చేయగలిగినటువంటి సామర్థ్యం దేవుడు మాకు ఇచ్చినప్పుడు మీకెందుకు ఇవ్వడం? మాకంటే ఎక్కువ మీకు అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు మీకు కూడా సామర్థ్యాన్ని ఇస్తాడు. కాబట్టి సమయం లేదు, అనుకూలత లేదు అని మీరు తప్పించుకోవద్దు ఎవరు కూడాను. ఖచ్చితంగా దేవుడు సమయాన్ని, సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఒక పని అప్పగించిన వాడు దాన్ని చేయటకు కూడా సామర్థ్యాన్ని ఆయన ఇస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి నా యొక్క సాక్ష్యం ద్వారా దేవుడు మా జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాల ద్వారా మీరు అందరూ బలపడ్డారని మేము నమ్ముచూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. కాబట్టి దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఖచ్చితంగా మన వల నిండా చేపలు పడతాయి. దేవుని వైపు చూస్తూ వల వేసినప్పుడు వల పిగిలిపోతుంది అనమాట. అంతేగాని ఆ సముద్రం వైపు చూసి, ఆ ప్లేస్ వైపు చూసి, పరిస్థితుల వైపు చూసి వల వేస్తే ఎంతో నేర్పు కలిగినటువంటి వ్యక్తి, ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి వేయవలసిన చోట వల వేశాడు, వేయవలసిన విధంగా వల వేశాడు, కానీ చేపలు పడలేదు. యేసయ్య మాట చెప్పిన యేసయ్య వైపు చూస్తూ వల వేశాడు, ఆ వల పైకి రావట్లేదు అంటుంది, పిగిలిపోయేటువంటి రీతిలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈరోజు దేవుని వైపు చూద్దాం, మనం దేవుని మీద ఆధారపడదాం. ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా విస్తారమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆ ఆశీర్వాదాలు నువ్వు అనుభవించలేవు,
పిలుచుతా ఉన్నప్పుడు అందరూ రండి రండి, ఆశీర్వాదాలు నాకు ఎక్కువైపోయి నేను ఏం చేసుకోవాలో తెలియట్లేదు, తీసుకోండి మీరు కూడా ఆశీర్వదించబడండి అని చెప్పి ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పంచిపెట్టేటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుని ఆశ. హల్లెలూయా. పక్క వాళ్ళకి ఇచ్చేటువంటి స్థితిలో ఉండాలని దేవుని ఆశ అనమాట. అటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి బలపరచును గాక. ఆమేన్.